ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దదరిన కోటప్పకొండ జాతర పల్నాడు పర్యటనలో ఉద్ఘాటించిన సీఎం చంద్రబాబు. అధికారులకు ప్రశంసలు. టిడ్కో కాలనీలో 3,60,00,000 రూపాయలతో నిర్మించనున్న కమర్షియల్ కాంప్లెక్స్ కు భూమి పూజ. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతిపాటి. వివాహ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్. నూతన వధువరులను దీవించిన ఎమ్మెల్సీ. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు. ప్రశాంతంగా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేల సమావేశం. పలు అంశాలపై చర్చ. మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన శాసనసభ్యులు ప్రతిపాటి. పట్టణ అభివృద్ధి, ప్రజలు ప్రధాన సమస్యలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు. వైభవంగా తండ్రి సన్నిధి కూతుళ్లు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే. చిలకలూరుపేట పట్టణంలోని నన్నపనేని కళ్యాణ మండపం నందు జరుగుతున్న పట్టణానికి చెందిన అన్నపరెడ్డి కోటేశ్వరరావు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన జంట లీలా సాయిప్రియ, పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట మండలం కమ్మవారిపాలెం గ్రామ వాస్తవ్యులు చాపలమడుగు రామకృష్ణ కుమారుడి వివాహ నిశ్చయ తాంబూలాల వేడుక కోమటినేని వారిపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు జరుగుచుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై కాబోయే నూతన వధువరులు పృథ్వీ కుమార్, వెంకట ప్రియాంకలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్, సోమిపల్లి వెంకట సుబ్బయ్య వెంట చాపలమడుగు గోవర్ధన్, చాపలమడుగు విజయరామారావు, కోమటినేని సుబ్బారావు, కొర్రపాటి ఆంజనేయులు, కొర్రపాటి శివనారాయణ, చాపలమడుగు రామకృష్ణ తదితరులున్నారు. ఒకసారి లైట్ కట్టండి తప్పరా మాస్టర్ ఒక్కసారి ఏమండి ఒకసారి లైట్ కట్టండి తప్ప లైట్ కట్టండి. ఓకే సార్. చిలకలూరుపేట మండలం గోవిందపురం వాస్తవ్యులు బాచినేని శ్రీనివాసరావు కుమారుడి వివాహ వేడుక వారి స్వగృహం నందు జరుగుచుండగా ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు విజయకృష్ణ, త్రివేణులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాచినేని రామకోటయ్య, బాచినేని హనుమంతరావు, జవాజీ హనుమంతరావు, చాపలమడుగు గోవర్ధన్, పోలయ్య, పావులూరి చంద్రమౌళి, కోమటినేని వీరాంజనేయులు తదితరులున్నారు.
అది మండపం ముందు అది చేరు ముందు జరపాలి బాగా. ఓకే ఓకే చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుంది. మొత్తం 1537 పరీక్షా కేంద్రాల్లో 10,57,312 మంది విద్యార్థులు పాల్గొంటారు. పరీక్షలు ఉదయం 9 గంటలకు మొదలవుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతి లేదని అధికారులు హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, క్యాలిక్యులేటర్ సహా ఎలాంటి గ్యాజెట్ కు చోటు లేదు. ప్రతి పరీక్షా గదిలో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్యలకు టోల్ ఫ్రీ హెల్ప్ నంబర్ 1800425151 సంప్రదించవచ్చు. పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పల్నాడు జిల్లా కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, అధికారులతో ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు బాచ్యం ప్రవీణ్, ప్రతిపాటి పుల్లారావు, జోలకంటి బ్రహ్మానందం రెడ్డి, చెదలవాడ అరవింద్ బాబు, ఎస్పీ కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, ఆర్టీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తక్కువ వ్యయంతో కేవలం విధానపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఎక్కువ ప్రభావం చూపే ఆలోచనలు తమ ముందుంచాలన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో మెగా టూరిజం హబ్, కొండవీడు కోట అభివృద్ధి, పల్నాడు జిల్లాను పూర్ణోదయ పథకం పరిధిలోకి తీసుకురావడం, లింగంగుట్ల భూముల సమస్య వంటి అంశాలను ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పట్నంలోని పలు అభివృద్ధి పనులతో పాటు ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలపై శనివారం మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు కూటమి నాయకులతో కలిసి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో మున్సిపాలిటీ పరిధిలోని అన్ని విభాగాల ప్రధాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పట్న వ్యాప్తంగా ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా చూడాలని, వేసవి ప్రారంభమయ్యే నాటికి ప్రజలు ఎదుర్కొనే నీటి సమస్యకు అధికారులు ముగింపు పలకాలని ఈ సందర్భంగా ప్రతిపాటి సూచించారు. అదేవిధంగా టిడ్కో గృహాల్లో ఒక్కటి కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదని, ఇళ్ల లబ్ధిదారులు ఎక్కువ అద్దెలు వసూలు చేయకుండా సరైన వ్యక్తులను గుర్తించి వారికి మాత్రమే అద్దెకు ఇచ్చేలా అధికారులు చూడాలన్నారు. మార్చి నాటికి టిడ్కో గృహ సముదాయంలోని అన్ని పనులు పూర్తి కావాలని, పూర్తి ఆక్యుపెన్షన్ తో ఇళ్లన్నీ కలకలలాడాలని, ఉగాది నాటికి టిడ్కో ఇళ్ల ప్రాంగణంలో సమస్య అనేది లేకుండా చూడాలని ప్రతిపాటి ఆదేశించారు. ఇక పట్నంలోని అన్ని వీధుల్లో పారిశుద్ధ్య సిబ్బంది చెత్త తొలగించాలని, ఎక్కడా ప్రజల నుంచి ఫిర్యాదులు రావడానికి వీల్లేదన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాన మున్సిపల్ యంత్రాంగం ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తుందని, ఉన్నంతలో నిధులు సర్దుబాటు చేస్తుందన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పట్టణ అభివృద్ధిలో రాజీ లేకుండా వ్యవహరిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ అంశాన్ని మున్సిపల్ సిబ్బంది గమనిస్తూ ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చే సమస్యల తీవ్రతను బట్టి వాటిని త్వరగా పరిష్కరించాలని ప్రతిపాటి స్పష్టం చేశారు. ఖాళీ స్థలాలపై ప్రభుత్వం విధించే పన్నును సగానికి తగ్గిస్తూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పట్నంలోని ఖాళీ స్థలాల యజమానులతో మాట్లాడి వారి నుంచి క్రమం తప్పకుండా పన్నులు రాబట్టాలని, అలాగే ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు చేరకుండా, వ్యర్థాలు వేయకుండా పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. సమీక్ష సమావేశంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, పట్నా అధ్యక్షులు పఠన్ సమాధాన్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మున్సిపల్ కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి, జలాది సుబ్బారావు, నసీమా, మున్సిపల్ డిఈ అబ్దుల్ రహీం, వివిధ శాఖల మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని ప్రతిపాటి గార్డెన్స్ నందు జరుగుతున్న నాదండ్ల గ్రామానికి చెందిన వేములపల్లి రామారావు కుమారుని వివాహానికి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధువరులు అజయ్ చౌదరి, శ్రీలక్ష్మిలను ఆశీర్వదించి వారికి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ వారి వివాహం సందర్భంగా పంపించిన పట్టు వస్త్రాలను నూతన జంటకు మాజీ మంత్రి
శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కోటప్పకొండ తిరునాళ్ల దద్దరిల్లిందని రాష్ట్రంలో కని విని ఎరగని రీతిలో జాతర వైభవంగా నిర్వహించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ పర్యటనకు వచ్చిన సీఎం కోటప్పకొండ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రశంసించారు. పల్నాడు అనగానే ఒక పౌరుషాల గడ్డ. అంతేకాకుండా మొన్నే కోటప్పకొండ తిరునాళ్ళైనా కూడా బ్రహ్మాండంగా చేశారు. పల్నాడులో అడుగు పెడితే వైబ్రేషన్లే డిఫరెంట్గా ఉంటాయి. శివరాత్రి ప్రభల కంటే కోటప్పకొండ ప్రభలే ముందు గుర్తొస్తాయి. మొన్న కూడా మీరు చూస్తే కోటప్పకొండ శివరాత్రి మరింత ఉత్సాహంగా రెండు కూడా బ్రహ్మాండంగా జరిగాయి. నేను నిత్యం మానిటర్ చేశాను. విపరీతంగా వచ్చారు. దానికి కూడా కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. కోటప్పకొండ దద్దరిల్లే పరిస్థితి వచ్చిందంటే అది మీకుండే అభిమానం. అలాంటి వారందరినీ మీ భక్తిని కూడా మీరు చాటే పరిస్థితికి వచ్చారు. అలాంటి మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నాను. చిలకలూరుపేటలోని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రఫానీ మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించి సమాజానికి దూరంగా ఉంచాలన్నదే స్వచ్ఛాంధ్ర లక్ష్యమని ఆయన తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని 2 టన్నుల ఎలక్ట్రానిక్ వస్తువులు సేకరించామని పేర్కొన్నారు. ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఎక్కడికక్కడ స్థానికులు బాధ్యత తీసుకోవాలని, అధికారులు కూడా సమన్వయంతో పని చేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి, వారికి అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు. మన బాధ్యత పరిసరాలపై పెడితే విష జ్వరాల నుంచి దూరంగా ఉంటామని కోరారు. వచ్చాం మన శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో. ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి, పాత్రికేయులకి, తోటి ఎవరైతే నాయకులు ఉన్నారో, ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుగా నాయకులు నమస్కారం తీసుకొని చేస్తుందో ఆ కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం అనేది మన చిలకలూరుపేట పట్టణంలో ఎక్కడైతే అంతా పరిశుభ్రంగా ఉంటుంది, కొన్ని ఏరియాల్లో శాసనసభ్యుల వారు వచ్చి ప్రత్యక్షంగా పర్యవేక్షించి అక్కడ ఇప్పుడు ఈరోజు దాసరి కాలనీకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలనీ ఎలా ఉంది ఏమిటి, దీన్ని బట్టి పట్టణ పరిస్థితిని కూడా మనం అంచనా వేయచ్చు. మరి ఇక్కడికి వచ్చేసిన శాసనసభ్యుల వారికి ముందుగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, చిలకలూరుపేట పట్టణంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పేట ముందుగానే ఉంది, 15వ స్థానంలో ఉందని చెప్పారు. ఈరోజైతే తడి చెత్త, పొడి చెత్త, అదేవిధంగా ఊరు మొత్తం బాగు చేయటమే కాకుండా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ వేస్ట్ కూడా కలెక్ట్ చేసి అది మళ్ళీ ప్రభుత్వ వారికి అప్పగించే కార్యక్రమం చేపట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే పరిశుభ్రతలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. మరి చిన్న విషయానికి కూడా మన శాసనసభ్యుల వారు అటెండ్ అవ్వటం, దాన్ని పర్యవేక్షించడం అనేది గొప్ప విషయం. ఇక్కడికి వచ్చేసరికి ఈ దాసరి కాలంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని రోడ్లు ఉండే, ఒకే ఒక రోడ్డు అడిగారు. అది కూడా అతి త్వరలో టెండర్లు పిలిచి దాన్ని కూడా వారి ఆధ్వర్యంలో వేసే ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేసరికి చెట్లు కావచ్చు, ఏదైనా కాలువలు కావచ్చు, ఇక్కడ ఎవరైతే నాయకులు చెప్పారో వాళ్ళు చెప్పిన విధంగా జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నామంటే ఈరోజు చిలకలూరుపేటలో అభివృద్ధితో పాటు, స్వచ్ఛతతో పాటు అన్ని విధాలుగా పర్యవేక్షిస్తున్న శాసనసభ్యుల వారికి మరి ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంతో ప్రజల కష్టాలు తొలగించి వారికి రక్షణ కల్పించేందుకు, దేవుని ఆత్మతో ప్రజల్లో పరిశుద్ధులను చేసేందుకు మహా కూటములు ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరుపేట మండలం రాజాపేట గ్రామంలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వారి నేతృత్వంలో దైవజనులు బ్రదర్ శాలెంరాజు ఆధ్వర్యంలో జరుగుతున్న మహా కూటములకు ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి శాలెంరాజు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రత్తిపాటి క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి తన సందేశం వినిపించారు.
రాజకీయాలకు అతీతంగా దైవ కార్యక్రమాలు నిర్వహించే వారిలో శాలెం రాజు ఒకరని, వారి ప్రతి ప్రార్థన పేదల సంతోషం ఆరోగ్యం కోసమే ఉంటుందని, వారి నేతృత్వంలో జరుగుతున్న మహా కూటములు ప్రజల జీవితాల్లో తప్పకుండా మార్పు తీసుకువస్తాయని ప్రతిపాటి పేర్కొన్నారు. కాకాని గుంటూరులో జరిగే మహాకూటములు సభలను మించి చిలకలూరుపేటలో శాలెం రాజు మహాకూటములను ఏర్పాటు చేయడం నిజంగా క్రైస్తవులకు గర్వకారణమన్నారు. కూటమి ప్రభుత్వం సర్వ మతాలను గౌరవిస్తుందని, అన్ని వర్గాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన సాగిస్తుందని ప్రతిపాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మండల అధ్యక్షులు జవాజీ మదమోహన్, టీడీపీ నాయకులు ఇనంగంటి జగదీష్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు గంజి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తిరిగి లేచిన ఏకైక దేవుడు నీవని వారు చేతులు తిరిగి క్రీస్తుల మనసాంతలో ప్రభల ప్రసాదించమని వారి పక్షంగా ఈ కార్యాలు నెరవేర్చి వారిని వారి కుటుంబాన్ని నిదారుగా దీవించమని వారితో పాటు ప్రతి గ్రామంలో మా సోదరులు శాలెం రాజు గారు చిలకలూరుపేటకి గుంటూరు జిల్లా నలుమూలల నుండి కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా చిలకలూరుపేటకి లక్షలాది మందిని ఈ యొక్క కూటమిలోకి రప్పించి దేవుడు వాక్యాలు 4 రోజుల పాటు మీకున్న కష్టాలని మరిగిపోయి ఆరోగ్యవంతులుగా చేసే జీవితానికి, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యంగాను, కష్టాలు ఉన్నటువంటి వాడు కష్టాలు తొలగి దుఃఖాలు అందించడానికి మీ జీవితం 3 పువ్వులు 6 గాయాలుగా దేవుడి వాక్యంలో మీ మనసును రంజింపజేసి ఈ 4 రోజులు అన్ని మర్చిపోయేటువంటి విధంగా మరి మా శాలెం రాజు గారు పాడేటువంటి పాటలు కావచ్చు, వారి వాక్యాలు కావచ్చు, మిమ్మల్ని మళ్ళా సంవత్సరం తిరిగి మళ్ళా కూటమిలో ఎప్పుడు చిన్నపిల్లలపేటలో డేట్ ఉంటుందా అని ఎదురు చూసేటువంటి విధంగా మిమ్మల్ని దేవుళ్ళలో తీసుకెళ్తూ ఉన్నారు. అంటే దేవుడి ఆత్మ మీకు వచ్చేటువంటి విధంగా వారి వాక్యాలు, వారి పాటలు ఎవరైనా ఆకర్షింపబడతారు, కష్టాలు మర్చిపోతారు, బాధలన్నీ పోయి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా అన్ని ఆరోగ్యవంతులు చేసేటువంటి శక్తి యేసు ప్రభు మన శాలెం రాజు గారికి ఇచ్చి వారి ద్వారా మీ అందరినీ అన్ని రకాలుగా ముందుకుండేటువంటి అవకాశాలు శాలెం రాజు గారికి ఇవ్వటం, వారు తెలుగుగా ఉండటం, రాజకీయాలకు అతీతంగా కూటమిలు నిర్వహించటం, ఎక్కడ కూడా రాజకీయాలు అనేటువంటి జోక్యం లేకుండా మీ ప్రభుత్వం అధికారంలో కూడా మీకు మంచి జరగాలని ప్రాంతం చేసేటువంటి శాలెం రాజు గారు వారికి పార్టీ లేదు, మీ పార్టీ కూడా మీకు మేలు జరగాలి, మీకు మంచి జరగాలి, పేదరికం పోవాలి, పేదరికం లేనటువంటి సమాజం మీకు కావాలి అనేటువంటి ప్రధానమైనటువంటి శాలెం రాజు గారు ప్రభు యొక్క వాక్యాన్ని ఇచ్చి మీ అందరినీ ఉపశాంతులతో ఉండేటువంటి విధంగా వారు చేసేటువంటి 4 రోజులు పాటలు కావచ్చు, వాక్యాలు కావచ్చు, బైబిల్ సందేశాలు కావచ్చు, అన్ని కూడా మీ జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చేటువంటి దానికి తప్పకుండా మా శాలెం రాజు గారు చేసేటువంటి మా సోదరులు శాలెం రాజు గారు చేసేటువంటి కూటములు మీకు జీవితంలో ఒక మార్పుకి, ఒక సందేశం మీకు ఉపయోగపడుతుందని నేను మీకు తెలియజేస్తూ, మీకు ఏ కష్టమున్నా కూటమి ప్రభుత్వం ఉంది. శాలెం రాజు గారికి ఏ ప్రభుత్వం ఉన్నా
వారికి అండగా ఉంటుంది. తప్పకుండా నేను మా సోదరులు రామకృష్ణ గారికి ఎన్నో వందలాది పనిచేస్తూ ఉన్నారు. లక్షలాది మంది ఈ 4 రోజుల పాటు చిలకలూరు మేడం చూసేటువంటి అవకాశం, చిలకలూరు మేడతో వారు ఉండటం చిలకలూరు మేడ ప్రజల అదృష్టమని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకనాడు నాగార్జున యూనివర్సిటీ అనుకునేవాళ్ళం, ఆ తర్వాత గుంటూరులో అనుకునేవాళ్ళం. ఆ రెండింటిని మించి కూడా ఈరోజు నేనంటే చాలా అసలు ఈ రోజు నా సోదరుని సాధేంద్రరావు గారు చిలకలూరుపేటలో పొందడం, దేవుడి వాక్యాలు అందించేటువంటి అవకాశం ఇవ్వడం, వారిని కోసం చేసేటువంటి ప్రాంతాలతో మీ జీవితాలు మారిపోవడం, ఇవన్నీ కూడా చిలకలూరుపేట చేసుకున్నటువంటి ఉద్యమాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ మా తండ్రి కూడా ఇదే విధంగా యేసు ప్రభువును ఆరాధించి చివరి నిమిషంలో కూడా అదే విధంగా ఉన్నారు. చివరి నిమిషంలో కూడా యేసు ప్రభువునే నమ్మి ఇటీవలే మధ్య లేకపోతున్నారు. రాజేంద్రరాజు గారు కూడా ఆ రోజు వచ్చారు చివరి చూపుగా. ఆ విధంగా అటువంటి మంచి సోదరులు చిలకలూరుపేటలో ఉండడం, చిలకలూరుపేట ప్రజల అదృష్టంగా మరొకసారి కూడా గుర్తు చేస్తూ ఇదే విధంగా చిలకలూరుపేటకి ఎప్పటికీ ఈ కూటమి ద్వారా మీరందరికీ మంచి జరగాలని, ప్రభుత్వ సహాయం ఏదైనా ఉంటే మీరు కూడా మా సోదరులు స్వాధీనాథ్ గారి దృష్టికి తీసుకొచ్చిన అవకాశం పరిష్కారం ప్రభుత్వ ఫలాలు మీకు అందేటువంటి దానికి ప్రయత్నం కూడా చేయడం జరిగిందని కూడా మా స్వాధీనాథ్ గారి తరఫున మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరికీ మరొకసారి మీ జీవితాలను మార్పుకి మా స్వాధీనాథ్ గారి వాక్యాలు తప్పకుండా ఉపయోగపడతాయని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చిలకలూరుపేట పట్టణంలోని నన్నపనేని కళ్యాణ మండపం నందు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎడ్లపాడు గ్రామానికి చెందిన గోరిజోలు రవీంద్రబాబు కుమార్తె వివాహ వేడుకకు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధువరులు మౌనిక గీతానాథులను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట మండలం గోవిందపురం గ్రామానికి చెందిన బాచినేని శ్రీనివాసరావు కుమారుడి సత్యనారాయణ స్వామి వ్రత కల్పన కార్యక్రమంలోని వారి స్వగృహం నందు జరుగుచుండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరై నూతన వధువరులను విజయ్ కృష్ణన్ త్రివేణిలను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట టీడ్కో కాలనీలో 3.60 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కమర్షియల్ కాంప్లెక్స్ కు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు భూమి పూజ చేశారు. టీడ్కో కాలనీలో నివాసం ఉండే వారికి జీవనోపాధి కోసం కమర్షియల్ కాంప్లెక్స్ లో 30 రూములు నిర్మాణం చేస్తున్నామని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడ్కో గృహాల్లో అన్ని రకాలుగా వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ రఫానీ ఎమ్మెల్యే ప్రతిపాటికి ఘన స్వాగతం పలికారు. గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి వంటి మహాకాల నిపుణులు ఓం శాంతి 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 సహస్రశీరుషా పురుషః పెంచడానికి కూడా లేదుగా మీకున్న దీన్ని బట్టి ఈరోజు ఈ యొక్క టిడ్కో హౌసెస్ 52 ఎకరాల్లో 5,520 ఫ్యామిలీస్ ఉండేటువంటి ప్రాంతంలో ఇక్కడ నివసించేటువంటి వారికి లైవ్లీహుడ్ ఎవరైతే చేతి వృత్తులు కుల వృత్తులు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం 3,20,00,000 రూపాయలతోటి 4 గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ దాదాపు 8, 16, 14, 30 రూములు వారి కాళ్లపై వారు నిలబడి వారు వ్యాపారం చేసుకొని వారి కుటుంబాన్ని అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి ఉపాధి కల్పించేటువంటి దానికి ఈ యొక్క
కాంప్లెక్స్ ఉపయోగపడుతుంది. 3,20,00,000 రూపాయలతోటి 30 రూములు 3,60,00,000 రూపాయలు 30 రూములు ఇక్కడ నివసించేటువంటి వారికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఇది చంద్రబాబు గారి నాయకత్వంలో ఎక్కడ టిడ్కో హౌసెస్ ఉన్నా ఇటువంటి ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే ఇళ్ళు తీసుకున్నారో చేరేటువంటి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. చేరిన తర్వాత ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి ఉంటుంది. ప్రభుత్వం ఏదైతే సౌకర్యవంతంగా చేయాలనో స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, ఇతర అన్ని ఫెసిలిటీస్ ఇప్పటికే పెన్షన్లు, రేషన్ ఇక్కడ ఇస్తున్నాం. మిగిలిపోయినటువంటి సౌకర్యాలు కూడా ఇక్కడ అన్ని త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి చేరవలసినటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని వదిలేయటం కాదు, చేరవలసిన అవసరం ఉంది. చేరకపోతే అవి చెక్కేమో చెదలబట్టేటువంటి అవకాశం, ఐరన్కు సంబంధించినటువంటి స్ట్రక్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పక్కన ఉండేటువంటి వాళ్ళకు కూడా చేరకపోతే అసౌకర్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చేరవలసిన వాళ్ళు చేరమని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ 3,60,00,000 రూపాయలతో చేసేటువంటి ఈ కాంప్లెక్స్ 6 నెలల్లోనే పూర్తి చేసి ఇక్కడ నివసించేటువంటి వారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. చిలకలూరుపేట నియోజకవర్గం బొప్పిడి గ్రామం నందలి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణ మండపం నందు జరుగుతున్న బీజేపీ నాయకుల పొట్టు పూర్ణచంద్రరావు బావమరిది ఎర్రమాసు గిరిబాబు కుమార్తె వివాహ మహోత్సవానికి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధువరులు సాయిరూప, లావణ్య, సిద్ధార్థ చౌదరులను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఉన్న ఈ తరం స్కూల్ 30వ వార్షికోత్సవం సందర్భంగా పాఠశాల డైరెక్టర్ బండారుపల్లి సత్యనారాయణ, మరో డైరెక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థుల నృత్య పోటీలను మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తిలకించారు. అనంతరం ప్రతిపాటి మాట్లాడుతూ సాతులూరులో 1300 చిలుకు విద్యార్థులు కలిగిన విద్యా సంస్థ ఉండడం ఎంతో గర్వకారణమని, 30 సంవత్సరాల నుండి విద్యాలయాన్ని అంచెంచులుగా అభివృద్ధి పరిచి మెరుగైన ఫలితాలు సాధించడం గొప్ప విషయమని కొనియాడారు. పాఠశాల డైరెక్టర్లు బండారుపల్లి సత్యనారాయణ, పాటిబండ్ల శివరామకృష్ణ ప్రసాద్ల కృషి, పట్టుదల రాజీ లేనివని వారిని అభినందించారు. శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావుని పాఠశాల యాజమాన్యం దుస్సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, పాఠశాల డైరెక్టర్లు బండారుపల్లి సత్యనారాయణ, పాటిబండ్ల శివరామకృష్ణ ప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎడ్లపాడు గ్రామం వాస్తవ్యులు గురిజాల రేవందర్ బాబు కుమార్తె వివాహం చిలకలూరుపేట పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కన్వెన్షన్ నందు అంగరంగ వైభవంగా జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు మౌనిక, గీతానాథులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్, పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేందర్ కుమార్, సోమేపల్లి వెంకట సుబ్బయ్య, వలేటి హిమంతరావు, కల్లూరి బుల్లయ్య, నాగభూషణం, దొప్పలపూడి హరిబాబు తదితరులున్నారు. నాదెండ్ల మండలం గొరజవోలు గ్రామ వాస్తవ్యులు ప్రస్తుతం గుంటూరులో నివసిస్తున్న బోయినపల్లి కోటేశ్వరరావు కుమార్ని రిసెప్షన్ వేడుక గుంటూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ నందు జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు బాల కార్తీక్, డాక్టర్ హలేఖలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్, సోమేపల్లి వెంకట సుబ్బయ్య వెంట యనుమల సురారెడ్డి, మాకినేని కృష్ణమూర్తి, ఆలోకం శ్రీనివాసరావు తదితరులున్నారు.
అన్న మీరు కూడా వచ్చేయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పర్యటనలో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించారు. వినుకొండ పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు వెళ్లి రోగులతో కాసేపు మాట్లాడారు. ఆసుపత్రిలో కాన్పైన నాగేశ్వరి, నేత్రావతి అనే బాలింతల వద్దకు వెళ్లారు. వారికి జన్మించిన నవజాత శిశువులను ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దాడారు. తల్లి బిడ్డల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది ప్రవర్తనపై ఇద్దరు బాలింతలు వారి సహాయకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో కలియ తిరిగి పరిసరాలను పరిశీలించారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ తో కలుసుకుందాం.